నమస్తే HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. 2025-26 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం చేసింది కదండి అమలు. ఇప్పుడు దానిపై ఏం మాట్లాడగలరా మీరు? మాట్లాడితే ఉందండి. 24 నుంచి 2025, 2026 దాకా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు సమకూర్చారు. ఇప్పుడు అమలు చేసిన రైతులకు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని కూడా అన్ని అమలు అయినాయి. ఇప్పుడు బడ్జెట్ అమలు చేశారు కదండి, ఇప్పుడు దానిపైన అందరికీ బాగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రైతులకి బాగుంటే అందరికీ బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు అన్నం పెట్టి వాళ్ళే పాలు పండించకపోతే మనకి ఏది లేదు. రైతులు ఉంటే రైతులు చల్లగా మనం చల్లగానే ఉంటాం. ఇప్పుడు అందరికీ ఇప్పుడు బడ్జెట్ అనుకూలంగా ఉండదు అనుకుంటారా? అందరికీ ఉంటుందండి. మెయిన్ రైతుకు ఉంటే చాలండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఉండి కొలిది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ రైతుకు ఉంటే రైతు బట్టి కూడా ఉండి కొలిది పంటల విషయంలో ఈ వాటిల్లోనే కొద్దిగా అలా పెరిగితే అన్ని డెవలప్మెంట్ అవుతాయండి. అది సరే, ఓకే సార్. ఏమనుకోండి, అన్నీ బాగానే జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయం మారింది, అప్డేట్ వర్షన్లు అన్నీ వస్తున్నాయి. రెండోదోటి రోడ్లు గట్ట బాగా చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యలు లేకుండా అన్నీ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేసి పెడుతున్నారు. అన్నీ కూడా ప్రస్తుతానికి అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదండి. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. దాన్ని బట్టి రాజకీయం గురించి అంతగా తెలియకపోయినా ఏదో తెలిసిన బట్టి చెప్పాను. దీనివల్ల తర్వాత వచ్చి ఏంటనేది చూడాలండి. ఇప్పుడు బడ్జెట్ మనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారండి? ఇప్పుడు లేదండి, ఇప్పుడు మారింది, రాజకీయం మారింది కదండి, తెలుస్తుందండి. ఇప్పుడు అన్ని కరెక్ట్గా అన్నీ వస్తాయి కదండి. కొంచెం అప్డేట్ అవుతుందండి. సరే, ఇప్పుడు అయితే ప్రభుత్వం అయితే బాగా జరుగుతుంది అంటారు. జరుగుతుందండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా రోడ్ల కాడి నుంచి మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి కూడా అన్ని దగ్గరుండి కూడా ఆయన చూసుకుని చేయించున్నాడండి. అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో సమస్య ఏమీ లేదు. అప్డేట్ అవ్వాలని మనం కోరుకుంటున్నాను. సార్ నమస్తే అండి. ఈవేళ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అది తెలుగుదేశం గవర్నమెంటు, అది ఉమ్మడి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆర్థిక మంత్రి గారు కలిపి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఎంతవరకు దేనికి ఎంత ప్రభుత్వానికి ఖర్చు పెడుతున్నారండి? అది 2025 నుంచి 2026 వరకు ప్రవేశపెడుతున్నారు బడ్జెట్లు. రైతులకు కానీ, గ్రామీణ అభివృద్ధి శాఖ కానీ, అట్లాగే ఉద్యోగస్తులకు కానీ, ప్రతి శాఖకి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో దాన్ని అంతవరకు ఖర్చు పెడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి, సరిపోతుంది. ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వం లెక్కనైతే రైతులకి ఎమ్మన్న ధాన్యం లెక్క కొట్టడం కానీ, ఇంకోటి రైతులకి మళ్ళీ మందు బత్తాల మీద కూడా మినిమం 10% తక్కువ చేసి ఇప్పుడు ఇవ్వడం. అలాగే ఇంకా తక్కువ చేసి రైతుకి ఏదైనా తక్కువలో ఏదైనా మందులు కానీ ఎరువులు కానీ మనం ఎంతైతే తక్కువ చేస్తామో ఆ రైతు ఎంత వ్యవసాయం చేసినా ఎదరికెళ్తాడు. అదే అలా కాకుండా మనం 1600 రూపాయలు మనం బత్తాకి ఇస్తున్నాం కదా, 1800 రూపాయలు మనం మందుకి అమ్మెత్తే అవునవును దాడు 20 బత్తాలు ఇవ్వాల్సింది 5 బత్తాలు వేసి ఇక్కడ 20 బత్తాలు ఇవ్వాల్సింది ఎత్తే దానికి విలువే ఉంటుంది. అంతే. మీరు చెప్పే విధంగా చెప్పండి. అంటే కేవలం మా రైతులకు కూడా బడ్జెట్లో కొంచెం ప్రవేశపెట్టి దానికి కూడా ముందుపై సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సబ్సిడీ తగ్గించాలి. రైతును మనం ఎంతవరకు కాపాడుకుంటామో అదేలేండి, అంతవరకు కాపాడుకుంటే మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే అలాగే అది శుభ్రంగా ఉంటుంది. అలాగే మనం 1800 ఇస్తున్నాం కదా అని 2000 చేసి మందు బత్తాలు ఎకరానికి వచ్చి మనం ఎన్ని బత్తాలు వేయాలి? అలాగే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి, సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు దాకా ఏమి లేవండి, అంతవరకు ఏమి లేవు. అంటే ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలపై మీకు ఏమైనా ఇప్పిస్తారంటారా? ఇప్పిస్తే మరీ మంచిదండి. కాకపోతే ఏంటంటే మనకే అంతవరకు రాలేదు కాబట్టి ఇప్పుడు కోలుకుంటున్నారు కాబట్టి ఎదరికి వచ్చే కోల్ది లేనోడు కన్నా ఓడికల్లా ప్రతిదీ అందిలా చేయాలని మా కోరిక. అది మహిళల అభ్యుదయం గురించి ఏమైనా ఇస్తారంటారా? మనకి ఇంకోటి అమ్మఒడి వేసిపోరండి, దాని గురించి కూడా చిన్న ట్రాఫిక్ వచ్చింది. అదే అమ్మఒడి వేస్తా అని చెప్పంటున్నారు. ఈ మే నెల ఏప్రిల్ నెలలో అమ్మఒడి రైతు భరోసా కూడా వేస్తా అని చెప్పండి. కూడా చిన్న ట్రాఫిక్ వచ్చింది. దాని గురించి ట్రాఫిక్ వస్తే ఏం చేశారంటే మనకు అప్పు అయింది, కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బంది గురించి కూడా కొంత ఎదరికెళ్ళి పోదు సరిపాటుగా చేసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి అలా చేసుకొని అలాగే ఏదైనా. అంటే ఈ సంవత్సరం 2025-26లో ఏప్రిల్ మేలో కంపల్సరీ రైతు భరోసా అమ్మఒడి సంపద వేస్తానని చెప్పంటారు. ఇంట్లో ఎంతమంది ఉండో అంతమంది వేస్తానని చెప్పి బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పేసి వేళ ఒక నమ్మకం ఉందండి. వేయాలని మేము కోరుకుంటాం. వేస్తానని అంటున్నారు కాబట్టి వేయాలని మేము కోరుకుంటాం. ఓకే సార్. అండి, కూటమి ప్రభుత్వంలో వార్షిక బడ్జెట్ పెట్టారు కదండి 2026. బడ్జెట్ మీద మీ అభిప్రాయం చెప్పండి. హాస్పిటల్కి కూడా బాగానే పెట్టారండి, బాగుంది ప్రభుత్వం. ఓకే అండి, ప్రభుత్వం గురించి మీరు చెప్పండి మీ అభిప్రాయం. ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఓకే సార్. ఓకే, అంటే వార్షికోత్సవం బడ్జెట్ పై మీకు బాగానే మీ ఒపీనియన్ బాగున్నా కదా సార్? ఓకే సార్, నమస్తే అండి.